హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వేడివేడిగా స్టవ్ మీద ఏం కనిపిస్తుందో చూస్తున్నారా ఫ్రెండ్స్? చూసేయండి వేడివేడిగా చికెన్ పులావ్. సో రెసిపీలోకి వెళ్ళిపోదామా? సో ముందుగా అయితే ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత అయితే జాపత్రి బిర్యానీకి సంబంధించిన దినుసులన్నీ నేను వేసుకున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు, అన్నీ బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా, అవి కొంచెం ఫ్రై అయినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటో, గ్రీన్ చిల్లీస్ అవైతే మాత్రం నేను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది బిర్యానీ లాగా కాదు, ఇది పులావ్ అన్నమాట, చికెన్ పులావ్. చాలా టేస్టీగా ఉంటుంది. సో టమాటో అవన్నీ సమానంగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకున్నా కూడా కొంచెం స్వీట్నెస్ వస్తుంది టొమాటోస్కి, ఆనియన్స్కి. సో సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. కొంచెం పించ్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకోవాలి. గరం మసాలా, చికెన్ మసాలా, ఈ మసాలా పేస్టెస్ అన్నీ ఆ ఉల్లిపాయలు టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ముందుగానే వేస్తే బద్ద అనేది ఉడకదన్నమాట టొమాటో. సో కొరియాండర్ పౌడర్ కూడా వేసుకున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. నేను ఆల్రెడీ ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంట్లో రెడీ చేసుకున్నదే యూజ్ చేస్తాను, అది అయిపోయిందనమాట. సో అవన్నీ మిక్స్ అయిన తర్వాత ముందుగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ మాత్రం చిన్న పీసెస్ అన్నీ ఉండాలి దీనికి. ఎందుకంటే పెద్ద పీసెస్ అయితే అంతగా టేస్ట్ అనిపించదు, తినాలనిపించదు అనమాట. మెత్తగా ఇరిగిపోయినట్టు అయిపోతాయి. సో పీసెస్ మాత్రం మీడియం సైజులో ఉండాలి. సో ఇప్పుడైతే మొత్తం చికెన్ వేసాను కాబట్టి ఆనియన్స్ మగ్గిన టమాటోస్లోకి అయితే మొత్తం యాడ్ అయ్యేటట్టుగా కలిపి వేసుకుంటున్నాను. పుదీనా కూడా వేసేసుకుంటున్నాను నేను. పుదీనా వేస్తేనే పులావ్కైనా బిర్యానీకైనా చాలా టేస్ట్ వస్తుంది. పుదీనా లేకుండా పులావ్ అయినా బిర్యానీ అయినా బగారా అయినా అసలు చేయలేము. సో ఇప్పుడైతే కొంచెం స్లిమ్లో పెట్టి మగ్గనిచ్చాను మూత పెట్టేసి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా ఆ ముక్కలకి పట్టేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు అదంతా పట్టేసింది, ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది. ఇప్పుడైతే ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ అయితే మాత్రం నేను వేసేసుకుంటున్నాను. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటే కనుక 5.5 గ్లాసెస్ వాటర్ అయితే మనం వేసుకోవాలి. నేను బాస్మతి రైస్ అయితే యూజ్ చేయను ఫ్రెండ్స్, ఎప్పుడో చెప్పాను. నార్మల్ సోనా మసూరి రైసే యూజ్ చేస్తాను. మధ్యలో ఒకవేళ తక్కువగా ఇంకా కొంచెం రైస్ ఉడకలేదు అనుకుంటే క్వాంటిటీగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్లిమ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత నేను ఆ చికెన్ దాంట్లో ముందుగా గ్రేవీ లాగా చేసిన దాంట్లోనే ఫస్ట్ రైస్ అయితే మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలబెట్టేస్తున్నాను. అలా కలబెట్టడం వల్ల ఏంటంటే పులావ్కి ఇంకా టేస్ట్ అనేది వస్తుంది. డైరెక్ట్గా వాటర్ పోసేయకూడదు. బగారాలోకి వెజిటేబుల్ బిర్యానీ అయినా చికెన్ బిర్యానీకైనా మనము వాటర్ యాడ్ చేస్తాం. నేను రైస్ వేసి అంతా కలుపుకున్నాక క్వాంటిటీ ప్రకారం తీసి పెట్టుకున్న వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే మొత్తం రైస్ కానీ ఆ గ్రేవీ కానీ మొత్తం అన్నీ వెల్ మిక్స్డ్గా అయిపోయింది. సో ఇప్పుడైతే చూసారా, రెడీ అయిపోయిందనమాట వేడి చికెన్ పులావ్. సో తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండ్ టేస్టీగా తొందరగా అయిపోతుంది. దీంట్లోకి మళ్ళీ సైడ్ డిష్ కూడా అవసరం లేదు. చూస్తున్నారు కదా ఎంత వేడిగా అయితే కనిపిస్తుందో. జాగ్రత్తగా అయితే కలబెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ స్లిమ్లో పెట్టుకొని. సో చూస్తున్నారా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.